శౌర్య పట్ల నువ్వు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే వీళ్ళు చెప్పింది నిజమనిపిస్తోంది. మీరు అలా ఎలా నమ్మగలుగుతారు? నేను కూడా మీ మీద ఏదైనా ఆరోపణలు వేస్తాను, మీరు ఊరుకుంటారా? చూడండమ్మా, ఇది నిజమో కాదో తెలియాలంటే సరైన ఆధారాలు కావాలి. అప్పుడే మీ వాదన బలంగా ఉంటుంది, నీకు న్యాయం జరుగుతుంది. విషయం ఆధారాల దగ్గరికే వస్తుంది అని నాకు బాగా తెలుసు. మీ దగ్గరున్న ఆధారాలని చూపించండి. మన విషయం బయటపడితే మన బతుకులు బస్టాండ్ అయిపోతాయి. అందుకే కదా దొంగతనంగా కలుసుకుంటున్నాం. ఎన్నాళ్ళిలా? త్వరలో నీకు మంచి రోజులు రాబోతున్నాయి. మన అజ్ఞాతవాసానికి తెరబడబోతోంది. మాట్లాడరేంటి? ఇప్పుడు ఈ సాక్ష్యాలకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. సాంప్రదాయాలు కట్టుబాట్లు తెలుసు అంటూ నా ఇంట్లో అడుగు పెట్టావు. అలాంటివేవి నీకు తెలియవని తెలిసి క్షమించాను. అబద్ధపు జాతకమని తెలిసింది, క్షమించాను. అవని మీద కుట్రపూరిత పనులు చేస్తున్నావు, క్షమించాను. ఇప్పుడు బిడ్డ విషయంలో కూడా మోసం చేశావు, అయినా సరే నిన్ను క్షమించాలా? ఎంత మోసం! ఇంక మారో, వీళ్ళింక మారో. అమ్మ మీకింకా ఎన్ని అవకాశాలు ఇవ్వాలరా? ఇంతకంటే దారుణమైన మనుషులను, క్రూరమైన మనస్తత్వాలను మనం ఇంకెక్కడైనా చూడగలమా? ఒక కుటుంబాన్ని శత్రువులు నాశనం చేయాలనుకుంటారు, కుటుంబ సభ్యులు నాశనం చేయాలని అనుకోరు. మన కుటుంబంలో అలాంటి మనుషులు తయారయ్యారు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారా? అడ్డమైన గడ్డి తింటారా? మన కుటుంబం ఎందరికో ఎన్నో విషయాల్లో ఆదర్శం. ఇలాంటి విషయాలు బయటికి తెలిసాయంటే ఆదర్శంగా జనం చూడరు, అసహ్యించుకుంటారు. కోమలి ఫోన్ చేసింది కదా, దానికి అమౌంట్ పంపించావా? పంపించాను. అయినా అర్ధరాత్రి నిద్ర మత్తులోంచి లేచి దాని గురించి ఎందుకు అడుగుతున్నావు? అదే భయంకరమైన పీడ కల్లోకొచ్చింది. భయంకరమైన పీడకలంటే? అవ్వని వెంటేసుకొని వచ్చి దానికి నీకు ఉన్న సంబంధం గురించి బట్టబయలు చేసి నన్ను, నిన్ను, మీ అమ్మ నాన్నలతో బయటికి గెంటించేసినట్టు వచ్చింది. కూతుర్ని తీసుకురావడం వలన ముక్కు పుడక దక్కింది లేదు, నాకు ఒరిగింది ఏమీ లేదు, కానీ కళ్ళు కూడా వచ్చి టార్చర్ పెడుతుంది. నాకొచ్చిన కలను కోమలి నిజం చేసిందంటే మాత్రం ముందు దాన్ని చంపుతాను, తరువాత శౌర్యని. బంగారం, చిన్న పిల్ల తనని కూడా చంపుతావా? ఏ అనాథ శరణాలయానికి అప్పగిస్తాను అని అంటున్నాను. బంగారం, కోమలొచ్చి ఏదో చేస్తుందని నువ్వు అంత దూరం ఆలోచించి టెన్షన్ పడకు. కల్లో నాతో కబడ్డీ ఆడుకుంటుందిరా బాబు అని అంటుంటే టెన్షన్ పడుతున్నట్టావేంటి? అయితే నాదొక ఐడియా. ఏంటది? నిద్రపోయే ముందు ఇలా కళ్ళు తెరుచుకొని నిద్రపో, అస్సలు కలలు రావు. ఈ సమయంలో నాతో కామెడీలు చేసావంటే కాటికి పోతాం. రే బంటూ. ఏంటమ్మా? ఈరోజు మనకి ఓ మంచి అవకాశం దొరికిందిరా. దేనికమ్మా? అక్షయ్తో ఒక ఆట ఆడుకోవడానికి. ఏ ఆటమ్మా? దాగుడు మూతలా, అష్టాచమ్మనా? అది కాదురా, దాని జీవితంతో ఆడుకునే ఆట. అబ్బా కొంచెం అర్థమయ్యేలా చెప్పమ్మా. ఈరోజు ఇంట్లో మీ తాతయ్య, నాన్నమ్మ, నాన్న ఎవ్వరూ లేరు, అందరూ బయటికెళ్లారు. కాబట్టి అక్షయ్కి మనం చుక్కలు చూపిద్దాం. చుక్కలతో పాటు
చందమామని కూడా చూపిద్దాం. ఒరే తింగరోడా, చుక్కలు పైనుండే నక్షత్రాలు కాదు. మరి ఈ రాత్రికి మనం దాంతో ఒక ఆట ఆడుకుందామని అంటున్నాను. ఓ ఆ చుక్కలా? తెలివితేటల్లో నువ్వు ఎంత వెనకబడున్నావు కాబట్టే ఆ అక్షయ్య నిన్ను దాటిపోతుంది. సరే సరే, అక్షయ్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ముందది రాని, అప్పుడు చెప్తాను. ఇప్పుడు నిద్రపోవడానికి పరుపు దగ్గరికి వస్తుంది కదా, ఏం చేయాలనుకుంటున్నావో ముందే చెప్పమ్మా. మహారాణి గారికి పరుపులు కావాలా? పరుపులు ఇంకా నయం, ఈ బీద పూజారికి దొరికింది కాబట్టి ఇలా ఉంది. ఏ గొప్పింటోళ్ళకో దొరుకుంటే ఎన్ని ఎచ్చులు పోయేదో.